ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. సార్ ఇంకా పిల్లలు హైట్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే మంచిది సార్? రైట్. సో పిల్లలు చిన్నప్పటి నుంచి కానీ పెద్ద అయ్యేంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పెట్టాల్సింది కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్, తర్వాత ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది సరిగ్గా అందగలేనప్పుడే వాళ్ళకి హైట్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. సరైన మోతాదులో అది వెజిటబుల్ ప్రోటీన్ కానీ, లేకపోతే ప్లాంట్ ప్రోటీన్ కానీ, లేకపోతే నాన్ వెజ్ ప్రోటీన్ కానీ, ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా వాళ్ళకి గ్రోత్ కి అనేది తోడ్పడుతూ ఉంటుంది. ప్లస్ వీటన్నిటితో పాటు వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరు చూస్తే కనుక పిల్లలందరూ మొబైల్కి అతుకుపోయి ఉంటున్నారు. సో వ్యాయామం కానీ, లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ, లేకపోతే ఒక బాస్కెట్ బాల్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఇట్లాంటివన్నీ అరుదుగా చూస్తాం వాళ్ళు ఆడేది. అన్లెస్ నంటిల్ ఏదో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేస్తే అక్కడ యాక్టివిటీస్ మంచిగా ఉంటాయి కనుక తప్ప మనం ఎక్కడ చూడట్లేదు. సగం స్కూల్స్ కి అసలు ప్లే గ్రౌండ్ ఉండట్లేదు. సో 24 గంటలు వాళ్ళని చాపంతో ఉన్నట్టు తోమేస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం వాళ్ళకి స్ట్రెస్ గురై సరైన గ్రోత్ రాకపోవడం, స్ట్రెస్ కూడా ఒక రీజన్ గ్రోత్ పెరగకపోవడానికి. ఎందుకంటే నిలువుగా పెరగాల్సింది ఇలా అడ్డంగా పెరిగిపోతుంటారు, అంటే ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అంటారు అనమాట. సో కాబట్టి ఓవర్ వెయిట్, ఒబీస్ అయ్యే వాళ్ళు కూడా హైట్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి సరైన పౌష్టికాహారాలు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని సరైన పాలనలో తీసుకున్న డైట్ ఏదైనా ఉన్నప్పుడు చిన్నపిల్లలు పెట్టడం అనేది శ్రేయస్కరం. యాక్చువల్గా ఇప్పుడు చిన్నపిల్లలు ఎన్ని అవర్స్ స్లీప్ తీసుకుంటే మంచిది సార్? వాళ్ళకి 8 to 10 hours ఉండాలండి. 8 to 10 hours. అంటే లైక్ ప్రీ కేజీ నుంచి ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ వరకు పుట్టిన పిల్లలకి అయితే కనుక మాక్సిమం వాళ్ళ నిద్రలోనే వాళ్ళకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. అమ్మ పాలు తాగేసి పడుకోవడం, మళ్ళీ లేవటం, కొంచెంసేపు ఆడుకోవడం, మళ్ళీ పాలు తాగి పడుకోవడం, ఇదంతా సో వాళ్ళు నియర్లీ ఒక 16 to 17 hours పడుకునే ఉంటారు. నెక్స్ట్ కొంచెం వయసు పెరిగే కొద్దీ, అంటే కొంచెం 3 years ప్లస్, అంటే మాట్లాడడం అది వచ్చిన తర్వాత 2 years ప్లస్ మాట్లాడడం వచ్చిన వాళ్ళకి అయితే కనుక మినిమం 8 to 10 hours ఉండాలి వాళ్ళకి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, డాక్టర్ గారు అయితే మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అంటూ ఇచ్చారు. సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ గిఫ్ట్ టీవీ. బై బై, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.